నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 26, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహస్థితులు గ్రహాల యొక్క ప్రభావము ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. బుధుడు కర్కాటకంలోను, శుక్రుడు సింహంలోను, శని తిరోగమనంలో వక్రగతిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార స్థితులు ప్రభావము మనకి ప్రతి ఒక్క రాశికి కూడా మారుతూ వస్తూ ఉంటుంది. ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే ఈ గ్రహాల యొక్క ఫలితాలు వీరికి సమయం మిశ్రమంగా ఉండబోతోంది. కుటుంబంలో కలహాలు తల ఎత్తే అవకాశము, స్నేహితుల నుంచి నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ధనం కూడా వచ్చి రానట్టు కొంత వచ్చి అంటే మిశ్రమ ఫలితాలు, ధనం గురించి మిశ్రమ ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైతే వాయిదాలు వేసుకున్నట్టయితే మరీ మంచిది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు మిరపకాయలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు గ్రహాల యొక్క ప్రభావము శ్రమతోనే మీరు ఈ రోజు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగ వర్గానికి సంబంధించిన వాళ్ళకి ప్రోత్సాహకరమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. వ్యాపారాల్లో ధైర్యంగా మీరు ముందడుగులు వేసుకోవచ్చు. విస్తరణకు కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక మంగళకరమైన చర్చలతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా ఒక సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రాశిలో కనిపించడం లేదు. అయితే పరిహారంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం కానీ లేదా అంటే రాత్రి సమయంలో గోధుమలను పాలను కానీ అంటే సంధ్యా సమయానికి ముందు దానంగా ఇచ్చుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు కానీ ధనపరంగా ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రుడి యొక్క ప్రభావంతో మానసిక స్థితి మీకు కొంచెం మారే స్థితి కనబడుతోంది. అంటే గతంలో ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు మంచిగా మారే అవకాశం కనబడుతోంది. శాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొంతమందికి అయితే అగ్రెసివ్ నేచరు, కోపము, ఆక్రోశము ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగ కనిపిస్తే కనుక కొంచెం శాంతం వహించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగ సంబంధ విషయాలలో మీరు చేసే స్థలంలో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ మీద అపోహలు కానీ అపనిందలు కానీ పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మేనత్త చెల్లెలు ఇలాంటి వర్గం దగ్గర నుంచి అంటే మీ చెల్లెల వైపు నుంచి కానీ మేనత్త తరపు నుంచి కానీ ఆడబిడ్డల తరపు నుంచి కొంచెం ఇబ్బందులు తల ఎత్తేటట్టుగాను వారి వల్ల సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు పచ్చని కూరలను, ఆకుకూరలను మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతోంది. ఇంటి వ్యవహారాల్లో చురుగ్గా మీరు వ్యవహరించినట్టయితే కొన్ని సమస్యలు పరిష్కారానికి రాబోతున్నాయి. భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలు మీవి ఏవైనప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉండబోతోంది. పెట్టుబడులకు అనువైన కాలము. దీంతో పాటు భాగస్వామ్య వ్యాపార నిమిత్తంగా మీరు ఏదైనా అగ్రిమెంట్ల మీద సైన్ చేయాలంటే కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించడం లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పాలతో అభిషేకం చేయండి. చంద్రుడికి పాలతో అభిషేకం ఎలా చేస్తారు అన్న సందేహం రావచ్చు. చంద్రబింబాన్ని వెండిది తీసుకొని దాన్ని వెండి గ్లాసులో పెట్టి వెండి పాత్రలో కానీ వెండి గ్లాసులో కానీ పెట్టి అప్పుడు అభిషేకం చేసినట్టయితే కనుక మీ జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ పోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మీరు అధికారులతో ఈ పై అధికారులతో కావచ్చు లేదా అంటే ఏదైనా పని నిమిత్తంగా వెళ్ళిన అధికారులతో కావచ్చు మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క మాట వల్ల మీరున్న ఏ ప్రదేశంలోనైనా సరే కుటుంబం కానీ బయట కానీ ఏ రంగంలో ఉన్నవారైనా ఇబ్బందులు పాలయ్యే అవకాశము, మరికొంతమంది సమస్యల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఒత్తిడితో వ్యవహరించేటట్టుగా మీకు ఈరోజు గడుస్తుంది.
దాన్ని సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మిత్రుల నుంచి మీకు ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ధనపరంగా కావచ్చు, ఏదైనా పని నిమిత్తంగా మీరు గతంలో మాట ఇచ్చి ఉంటే అది చెయ్యలేదని కావచ్చు. ఏదైనప్పటికీ కూడా మిత్రుల దగ్గర నుంచి మీకు మాటల ప్రెషర్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆహ్, దాని నుంచి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. వ్యయాలు అంటే ఖర్చులు కూడా ఎక్కువగా ఈరోజు కనబడుతున్నాయి. అవి ఏవి ఎంతవరకు అనేది నిర్ణయం చేసుకొని అప్పుడు ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతోనే ఈరోజు మీరు ముందుకు వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యనామ స్మరణ చేసుకోవడంతో పాటు వీలైతే సూర్య ఆరాధన చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ముఖ్యమైన పనులకు అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఏ పనులు చేపట్టాలన్నా, ఏ పనులు చేసుకోవాలన్నా ఈ రోజు చేసినట్టయితే తక్షణమే మీకు కార్యజయం అయ్యే అవకాశం కనబడుతోంది. దూర ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ లాభాలు వచ్చే స్థితి కనబడుతోంది. విద్యార్థులకు అంటే ఈరోజు అత్యంత శుభదినము. దీనికి మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, కెరియర్ నిర్ణయించుకున్నా, ఏ పని చేసుకున్నా మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. శుభకరమైన స్థిరచరాస్తులు కొనుగోలు కానీ, శుభవార్తలు వినడం కానీ ఇలాంటివి ఈరోజు మీకు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు సరస్వతి అమ్మవారి పేరు చెప్పుకొని ఏదైనా ఇద్దరు స్టూడెంట్స్కి కానీ లేదా మీ యథాశక్తి పుస్తకాలను దానం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రయాణాల్లో నష్టాలు వస్తాయి. ప్రమాదాలు కూడా సూచిస్తోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సంబంధిత వ్యయాలు అన్ఎక్స్పెక్టెడ్గా మీ బంధువులు రావడమో లేదంటే ఏదైనా ఇబ్బందికరమైన ఖర్చులు రావడమో ఈ రకంగా కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ ప్రణాళికలు కానీ వేసుకోండి. అయితే రుణభారాలు కొంచెం ఎక్కువ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అప్పులు తీరకుండానే ఇంకా అప్పులు చేయవలసిన పరిస్థితి. ఊహా ప్రపంచంలో మీరు ఉండకండి. అది జరిగిపోతుంది, వాళ్ళు చేసేస్తారు. ఇలాంటి ఊహలు మానుకొని మీ స్వయంగా మీ కాళ్ళను, మీ చేతుల్ని, మీ బుద్ధిని మాత్రమే నమ్ముకుని ఈ రోజు వెళ్ళండి. ఎవరి మీద ఆధారపడకండి. పనుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరించండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని దుర్గా అమ్మవారిని స్తోత్రపారాయణ చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వ్యాపారంలో మంచి లాభదాయకమైన రోజు. ఈ రోజు మీరు పెట్టుబడులు పెట్టినా, వ్యాపార విస్తరణ చేసుకున్నా లేదా కొత్త ప్రోడక్ట్ని మీరు ఇంట్రడ్యూస్ చేసినా కానీ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు కొంచెం ఆశ పెట్టుకునేటట్టుగానే ఈ రోజు ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు ఏమైనా వేసుకోవాలన్నా, మీ పై అధికారులతో మాట్లాడుకోవాలన్నా ఆ ప్రయత్నాలు ఈ రోజు చేసుకోవచ్చు. కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు, నిర్ణయాలు, పరిహారాలు లేదా అంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశాన్ని ఈరోజు చర్చించే అవకాశం కనబడుతోంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట గోత్రనామాలతో అర్చన చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటు నీలిరంగు వస్త్రాలను దానంగా ఒక్కళ్ళకైనా సరే దానంగా ఇచ్చినట్టయితే గ్రహరీత్యా ఉన్న గోచార రీత్యా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారు ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడడం కానీ, ప్రమాదాలు ఏర్పడడం కానీ, లేదా అంటే ధన నష్టంగా ఏర్పడడం కానీ, లేదా వస్తువులు పోగొట్టుకోవడం కానీ ఇలా కొన్ని నష్టాలు, ఆటంకాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సమస్యలు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అల్లకల్లోలంగా ఉండడము, తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, మేనత్తల వైపు నుంచి కానీ, లేదా మేనమామల వైపు నుంచి కానీ ఇలా కొన్ని ఇబ్బందికరమైన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి చిక్కు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఓర్పు, సంయమనం పాటించుకోండి. ఆర్థికంగా మీకు ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశము అప్పుల రూపంలో కావచ్చు, మీ బాసులు మీకు డబ్బులు ఇవ్వకపోవడంలో కావచ్చు, జీతాలు పడకపోవడం కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఈరోజు మీరు డబ్బు పరంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే కార్యాలయాలలో మీరు పనిచేసే స్థానాలలో అది ఎక్కడైనా కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ పరిసర ప్రాంతాలలో ఉండేవారు, మీ సహోద్యోగులు లేదా మీ పక్కన ఉండేవారితో
చాలా 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 జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. గోప్యతను పాటించండి. ఏది షేర్ చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత పూజలు కానీ, లేదా గురు సంబంధిత ఆలయాలను కానీ దర్శించుకోవడంతో పాటుగా పసుపుని యథాశక్తి పసుపు కొమ్ములు కావచ్చు, పసుపుని కావచ్చు దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు చూసినట్టయితే ధనలాభ సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చు, లేదా ధనము మీకు తెలియకుండానే వచ్చే అవకాశం కనబడుతుంది. మీకు ఇవ్వవలసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే అవకాశము, ఇలాగ ధన రూపంగా మీకు ప్రమోషన్స్ రావడం కానీ, లేదంటే ప్యాకేజీ పెరగడం కానీ, ఏది ఏమైనప్పటికీ ఈరోజు వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ధన రూపేణ మీకు లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే వాహన యోగం కూడా కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు చేసుకోవచ్చు. శుభకార్యాల పిలుపులు వస్తాయి. ఆనందంగా వెళ్ళిరండి. అయితే మంచి సమయము మీకు ప్రారంభమైంది అని చెప్పడానికి ఇది చాలా మంచి రోజు. మీకు మంచి రోజులన్నీ వచ్చాయి. గతంలో ఇబ్బందులు పడ్డ రోజులన్నీ మీకు పోయినాయి. కుటుంబ పరంగా మీరు ఏదైనా ఇబ్బందులు పడ్డా కానీ, భార్యాభర్తలు విడిపోయినా కానీ, అవన్నీ సానుకూలమయ్యి కలిసే అవకాశము ఈరోజు కనబడుతోంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తిలో పురోగతి కనబడుతోంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకోవాలనుకుంటే ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు పూజ చేసుకోవడంతో పాటు గోపూజ లేదా తులసి పూజ ఇవి చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహ స్థితుల యొక్క ఫలితాలు శనిగ్రహ తిరోగమనం వల్ల మీరు ఏ పని చేపట్టినా ఆలస్యం అవ్వడము, ఆటంకం అవ్వడము, ఆ పని కాకపోవడము, ఇలాంటి ప్రతిబంధకాలు చాలా ఎక్కువ కనబడతాయి. నిరాశ చెందకండి. అయితే నమ్మకస్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశము చాలా ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ కింది ఉద్యోగస్తులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీరు ఉన్న వేరే థర్డ్ పార్టీ అట్లాంటి ఈ పార్టీల మధ్య కూడా మీకు ఇబ్బందులు రావడమా, వాళ్ళు మిమ్మల్ని ఆస్తి కోసం ప్రలోభ పెట్టడమా, ఇలాంటివేవో ఇబ్బందికరమైన వాతావరణాలు కనబడుతున్నాయి. అలాంటి విషయాలలో ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని వల్ల ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి శని భగవానుడి పూజ చేయించుకోవడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా మీకు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. శరీరానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువ ఉన్నాయి. వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. సమస్యల మీద విజయం సాధిస్తారు. శత్రువులు కూడా మీకు మిత్రులయ్యే అవకాశం కనబడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలలో మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశంతో పాటుగా ఏదైనా ఒప్పందాల మీద సంతకాలు చేయాలన్నా, లేదా ఏదైనా భాగస్వామ్య వ్యాపారాన్ని మీరు తీసుకోవాలన్నా, ఇలాంటి వాటన్నిటికీ ప్రమోషన్స్ కోసం కావచ్చు, విస్తరణ కోసం కావచ్చు, లేదా పెట్టుబడుల కోసం కావచ్చు, ఈరోజు అత్యంత అద్భుతమైన రోజు. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే కుటుంబ సమస్యలు క్రమక్రమంగా తీరే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్తోత్రంతో పాటు మీకు వీలైతే గురుగ్రహ సంబంధిత ఆలయాలు కానీ, లేదా గురు సంబంధిత ఆలయాలను కానీ దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు, పరిహారాలు. నమస్తే.